వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యంలో కొంతమంది సేవకులు పేరొందిన వారిగా ఉన్నారు. యూట్యూబ్లోను లేకపోతే ఎక్కువ మంది సంఘం కలిగి ప్రవచనాలు చెప్పి దీర్ఘదర్శనం చెప్తామని చెప్పి చాలామంది ఫేమస్ అయ్యారు. అయితే వన్స్ వారు ఫేమస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అవుతుంది, బైబిల్ సమర్థిస్తుంది అనేది కొంతమంది అనుకుంటున్నారు. వారిని వెంబడించే వారు కూడా చాలామంది గుడ్డిగా వెంబడిస్తున్నారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించిన కొలది, లేకపోతే వారి యొక్క పరిచర్య వృద్ధి చెందిన కొలది వారి తమ సొంత చిత్తాలను వారి పరిచర్యలోను, లేకపోతే వారి కుటుంబంలోను, లేకపోతే వారి యొక్క బోధలోను తీసుకొచ్చి ఇదే రైటు అనేటట్టుగా అందరినీ భ్రమపరుస్తున్నారు, అందరినీ ఆ త్రోవలోకి నడిపిస్తున్నారు. కానీ వారికి తెలవందే ఉందంటే నువ్వు ఎంత పెద్ద సేవకుడైనా చిన్న సేవకుడైనా బైబిల్ అనుసారంగా నువ్వు వెళ్ళాలి తప్ప బైబిల్ని తప్పించి నీ సొంత మార్గంలో వెళ్ళకూడదు. అది ఏ సేవకుడైనా, చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా. అయితే ఒక ఇద్దరు పాస్టర్లు ఉన్నారండి, శామ్యూల్ పట్టా గారు, అలాగే ర్యాంబో అనబడుతున్న రాంబాబు గారు, బెంగళూరులో ఉంటారు. అయితే వీళ్ళిద్దరు ఎందుకు కోట్ చేస్తున్నానంటే ఈ మధ్య నేను వారి వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతిని నేను గమనించాను. ఏంటంటే వాళ్ళ వీడియోస్లో శామ్యూల్ పట్టా గారికి ఒక పెట్ డాగ్, పెంపుడు కుక్క ఉంది. అది ఫస్ట్ బర్త్డేను వారు ఆ కుక్కకి ఫస్ట్ బర్త్డే చేశారు. చాలా ఘనంగా, గ్రాండ్గా, చాలా అంటే ఒక బేబీకి కానీ, బేబీ బాయ్కి కానీ, బేబీ గర్ల్ కానీ ఎలా అయితే మనం బర్త్డే జరిగించుకుంటామో అంతకంటే గ్రాండ్గా వాళ్ళు జరిగించి ఆ వీడియోను పోస్ట్ చేస్తూ, లేకపోతే వాళ్ళు వీడియో తీసుకున్నారు. పెట్స్ను కలిగి ఉండటం తప్పు కాదు. అంటే కుక్కలను లేకపోతే పావురాలను ఇట్లాంటివి పెంచుకోవడంలో తప్పు లేకపోవచ్చు. కానీ వాటికి బర్త్డేలు చేయటం, వాటిని ఏదో పెద్ద గొప్పగా చూపించటం ఎంతవరకు కరెక్ట్? మూగజీవాలను ప్రేమించాలి, కాదనట్లేదు. కానీ వారికి ఇంత డబ్బు వెచ్చించి నువ్వు గొప్పనైతే అవ్వచ్చు, మీకు డబ్బు ఉంటే ఉండవచ్చు, నువ్వు ఫేమస్ ప్రీచర్ అయితే కావచ్చు, కానీ వాటికి ఘనంగా ఇట్లాంటి కుక్కలకు బర్త్డే చేయటం, కుక్కల కోసం విందులు చేయటం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మీరు ఇప్పటికే ప్రాస్పారిటీ గాస్పెల్ చెప్తూ చాలామంది క్రైస్తవులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఒక నిజమైన సువార్త చెప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు డబ్బు ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పుతూ చాలామందిని భ్రమ పెడుతున్నారు. నిజమైన సువార్తను చెప్పడం లేదు మీరు. ఇప్పుడు ఇది సమయమా? కుక్కలకు బర్త్డేలు చేయడానికి ఇది సమయమా? నశించిపోయే ఆత్మలు మన భారతదేశంలో ఇంతమందిగా ఉంటున్నప్పుడు వారి గురించి భారం కలగకుండా, బాధ్యత లేకుండా కుక్కలకు బర్త్డేలు చేయటం ఇట్ ఈస్ టైం? ఇది సమయమా? ఒకసారి ఆలోచించు. మేము విమర్శ కాదు, కానీ ఇది మీరు ఒకసారి గ్రహించాలి. కుక్కలకు లేదా పెంపుడు జంతువులకి బర్త్డేలు చేయటం, ఘనంగా చేయటం, దాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం, దాన్ని మళ్ళా పోస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి వీడియో చూడండి, శామ్యూల్ పట్టా గారి వీడియో ఒకసారి చూడండి. రెండవది ర్యాంబో అనబడుతుంది, రాంబాబు గారు. ఈ మధ్య తను యూట్యూబ్లో ట్రోల్ అవుతున్నారు బాగా. బండి నెంబర్ చెప్పి, కార్ నెంబర్ చెప్పి ఏదో ట్రోల్ అవుతున్నారు. అయితే ఆయన వీడియో ఒకటి చూశాను. వాళ్ళ ఫ్యామిలీ ఆన్లైన్లో సర్వీస్ చేస్తుంది.
ఆన్లైన్లో సర్వీస్ చేస్తుంది. రాంబాబు గారు ఉన్నారు, వాళ్ళ వైఫ్ అనుకుంటా, అమ్మగారు, అలాగే వాళ్ళ బాబు, వాళ్ళ పాప ఉంది. సో హోలీ కమ్యూనియన్ అని వాళ్ళు అక్కడ జరిగిస్తున్నారు. అంటే లైవ్ వర్షిప్ ఆరాధనలు హోలీ కమ్యూనియన్. అంటే క్రీస్తు రక్తం, క్రీస్తు శరీరం ఇస్తున్నప్పుడు ఎంత జాగరూకతతో ఉంటామండి, ఎంత పద్ధతిగా ఉంటాం, ఎంత నిష్టగా ఉంటాం. అయితే ఆ పక్కన వాళ్ళ కుమారుడు ఆయన ఒళ్ళు ఒక పెట్ డాగ్ పెట్టుకొని అక్కడ ఆ పాస్టర్ గారు రాంబాబు గారు ద్రాక్షారసానికి అలాగే రొట్టెకి ప్రార్థన చేస్తుంటే ఇతను ఫోన్ చూసుకుంటూ పెట్ డాగ్ని తన ఒళ్ళో పెట్టుకొని ఉన్నాడు. ఆ వీడియో ఒకసారి చూడండి. అది the body of Christ, that this is what on this body he broke every, he carried all of thing. The body of Christ, that this is what on this body he broke every, he carried all of thing. మొత్తం తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే తప్ప వీడికి బుద్ధి జ్ఞానం రాదు. నువ్వు మారవరా నువ్వు. Discerning, and you eat the body of Christ and drink the blood of Jesus, then you don't become sick, you get healed. You don't become weak, you become strong. You don't die, you live long. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. So today as you take part in this, expect healing, health, strength and long life. రే ఇట్లా దీనికోసమే పుట్టావు నువ్వు. సరే, దీన్ని ఎలా సమర్థిస్తామండి? లైవ్లో అంటే ఒక అందరూ చూస్తున్నారన్న జ్ఞానం లేకుండా మరి రాంబాబు గారు ఆ దేవుడు ప్రభురాత్రి సంస్కరణ చేస్తున్నప్పుడు, దేవుని పేరట చేస్తున్నప్పుడు, ఆయన వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పే ఆ యొక్క ఆ బల్లలో పాల్గొంటున్నప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలండి. కానీ ఆయన ఫోన్ చూస్తున్నారు వాళ్ళ కుమారుడు, అలాగే అక్కడ డాగ్ కనబడుతుంది, కుక్క కనబడుతుంది. పెంచుకోవడంలో తప్పులేదు, కుక్కలను పెంచుకోవడంలో తప్పులేదు. కానీ మరి ఈ విధంగా ఇంత నిర్లజ్జగా దేవుని యొక్క బల్లను అవమానించినట్టుగా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కరెక్టా? ఇది ఎటు తీసుకెళ్తుంది సమాజాన్ని? ఒకసారి ఆలోచించండి. ఆ మధ్య సతీష్ కుమార్ గారు వారి కుమారులు కూడా పెట్ డాగులను చేసే ఒక వీడియో చేశారు. వారి ఇంట్లో ఏదో పాట చేస్తూ డాగ్స్ను, మూగజీవాలను పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్నే సర్వస్వంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఒక దేవుని యొక్క సూచనకు, ఆయన రక్తానికి, ఆయన యొక్క శరీరానికి సూచనగా ఉన్న లార్డ్స్ టేబుల్ని అవమానపరుస్తూ ఆడ కుక్కను ఫోన్లు చూసుకోవటం ఎంతవరకు కరెక్ట్? మీరు పేరొందిన గొప్ప సేవకులు అయితే కావచ్చు, అంటే మీరు ఏం చేసినా అది చెల్లుతుందనా? మీరు ఏం చేసినా మీరు అదొక కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? ఏంటండి ఈ విపరీత ధోరణి? ఎటు తీసుకెళ్తున్నారు? తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడి, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడి. ఈ ఫండమెంటల్ బేసిక్ ప్రైమరీ ప్రిన్సిపల్ అది బైబిల్లో. మీరు హెచ్చించబడ్డారు, కానీ తగ్గింపులు మీలో లేదు. దేవుణ్ణి తగ్గించుకు చూస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వడం లేదు. మీరు పేరుకు గొప్ప సేవకులే కావచ్చు, చాలామంది ఫాలోవర్స్ ఉండొచ్చు, చాలా గొప్పగా వాడబడి ఉండవచ్చు, కానీ దేవునికి ఘనత ఇవ్వని ఏ సేవకులను కూడా దేవుడు ఇష్టపడాడు. దేవునికి మహిమ రావాలి, దేవునికే ఘనత రావాలి. పెట్ డాగ్స్ను, పెట్ యానిమల్స్ను పెంచుకోవచ్చు, కానీ మరి ఇలా దేవుని కంటే ఆ ప్రథమ స్థానం ఇస్తూ వాటిని ముందుకు తీసుకువెళ్ళడం, వీడియోలు చేయటం, సెలబ్రేట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బైబిల్ సమర్థించే అవకాశం కాదు. నీ దేవుడైనా నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. ఎక్కడ పూర్ణంగా కనబడుతుంది? అంతా అసంపూర్ణం. ఇద్దరి జీవితాల్లో అసంపూర్ణంగా కనబడుతుంది. ఒకసారి ఆలోచించు క్రైస్తవులారా, ఒకసారి ఆలోచించండి. వీరిని గుడ్డిగా వెంబడించే వారు కూడా ఒకసారి ఆలోచించాలి. వారు చేసే ప్రతి చర్యని మీరు సమర్థించబాకండి. తగ్గింపు జీవితం లేని వారికి దేవుడు యొక్క ఆత్మ వాళ్ళు ఉండదు. ఒకసారి ఆలోచించండి. మీరు కూడా గుడ్డిగా వారిని వెంబడించి వారు చెప్పే ఆ ప్రవచనాల మాయలో పడబాకండి. దేవుడు మనందరికీ
దీవించును గాక.